అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనదర్ బ్యూటిఫుల్ అండ్ హెల్తీ ఎపిసోడ్ ఆఫ్ డైట్ మెన్యూ. ఇవాళ డైట్ మెన్యూలో నేను మీ అందరి కోసం ఒక మాక్టైల్ నేర్పించబోతున్నాను. ఏంటి ఆ మాక్టైల్ అని అనుకుంటున్నారా? నాకు తెలుసు రెగ్యులర్ గా మీరు జ్యూస్లు అండ్ అలానే బోల్డని క్రషర్స్ ఇలాంటివన్నీ తాగి బోర్ కొడుతుంది అండ్ మాక్టైల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు కదా. మరి ఇలాంటి టైంలోనే సరిగ్గా నేను టీవీలో ప్రత్యక్షమై మాక్టైల్ నేర్పించబోతున్నానంటే మీ అందరికీ పండగ ఆ విషయం నాకు అర్థమైపోయింది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇవాళ నేను మీకు నేర్పించబోయే ఆ మాక్టైల్ ఏంటో చెప్పేస్తున్నా. టొమాటో మాక్టైల్. మరి టొమాటో మాక్టైల్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. టొమాటో మాక్టైల్ కి కావాల్సిన పదార్థాలు: టొమాటో జ్యూస్, చింతపండు రసం, నిమ్మరసం, పంచదార పొడి, పెప్పర్ పౌడర్, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు. టొమాటో మాక్టైల్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. బేసికలీ మాక్టైల్స్ అంటే ఫ్రూట్స్ తో వింది ఏమైనా నేర్పిస్తుందేమో అని అనుకున్నారా? కాదు, ఇది స్నాక్స్ కాదు. డైట్ మెనూలోకి మనం ఎంటర్ అయిపోయాం 2017లో. కాబట్టి కొంచెం హెల్తీగా ఆలోచిస్తున్నాం. కాబట్టి ఎస్, మనం టొమాటో మాక్టైల్ ఇవాళ నేర్చుకోబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఒక జార్ తీసుకోవాలి. ఓకే, ఇలా ఒక జార్ తీసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా నేను యాడ్ చేస్తున్నాను టొమాటో జ్యూస్. సో టొమాటో జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్, చాలా ఈజీ. ఏం లేదండి, టొమాటోస్ ని బాయిల్ చేసి మిక్సర్ లో వేసి జ్యూస్ చేసుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ రా టొమాటోస్ ని కూడా మనం మిక్సర్ లో వేసి పేస్ట్ లాగా చేసుకోవచ్చు అనమాట. అంటే టొమాటోలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మళ్ళీ స్పెషల్ గా ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అదే మొత్తం మనకి పేస్ట్ లాగా జ్యూస్ లాగా రెడీ అయిపోతుంది. సో అలా మనం ప్రిపేర్ చేసుకున్న టొమాటో జ్యూస్ ని ఫస్ట్ మనం జార్లోకి వేసేసుకుందాం. సో టొమాటో జ్యూస్ మనం ఇందులో వేసేసుకున్నాం కదా, చూసారు కదా. మరి ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ ఐస్ క్యూబ్స్ అవైలబుల్ గా లేకపోతే కూల్ వాటర్ కూడా వేసుకోవచ్చు అనమాట. నేను బేసికలీ ఐస్ క్యూబ్స్ కొంచెం అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని నేను కొంచెం కూల్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మరి ఎక్కువగా కాకుండా కొంచెం కూల్ వాటర్ మనం యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఎస్, ఇందులో వాటర్ నేను యాడ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను చింతపండు రసం. సో చింతపండు రసం ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్, పుల్లగా తీయగా అదే టేస్ట్ అన్నమాట. సో స్ట్రెస్ బస్టర్ అన్నాను కాబట్టి ఇది యాడ్ చేస్తున్నాను. ఇందులోకి ఒక 1 కప్ టొమాటో జ్యూస్ గనక మనం తీసుకున్నట్లయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చింతపండు రసం మనకి సరిపోతుందండి. మరీ ఎక్కువగా అవసరం లేదు. సో జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే చింతపండు రసం మనం ఇందులోకి వేసుకుంటున్నాం. సో దీన్ని ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఆల్రైట్, సో ఇలా చింతపండు రసం కూడా ఇందులోకి వేసి మనం మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను కొద్దిగా సాల్ట్, అండ్ అలానే నిమ్మరసం కూడా వేసుకుంటున్నాం అన్నమాట. నిమ్మరసం కూడా పుల్లగా సూపర్ గా ఉంటుంది. అసలు ఈ కాంబినేషన్ చూసారు, నిమ్మరసం చింతపండు ఇవన్నీ. సో ఫస్ట్ నేను ఇలా దీన్ని బౌల్లోకి తీసేసుకొని నిమ్మరసం అందులోకి యాడ్ చేసేస్తా. ఓకే, సో సీడ్స్ అన్నీ కూడా చక్కగా మనం తీసి పక్కన పడేసుకుని నిమ్మరసం వేసేసుకుంటే సరిపోతుంది. సో నిమ్మరసం వేసేసుకున్నాం. ఒక్కసారి ఇలా చక్కగా దీన్ని స్టిర్ చేసుకొని మనం వేసుకుంటే సూపర్ గా ఉంటుంది. సో నిమ్మరసం కూడా వేసేసుకున్నాం. మరి నెక్స్ట్ నేను ఇందులోకి మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. మిరియాల పొడి అంటే మీ అందరికీ తెలుసండి, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఇది సాల్వ్ చేస్తుంది. లైక్ జలుబు చేసినప్పుడు లేదంటే గొంతు క్లియర్ చేయడానికో చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా మంచి స్పైస్ కూడా, వెరీ లిటిల్. సో దాన్ని కూడా ఒకసారి మనం మిక్స్ చేసేసుకుందాం. వా, ఇది చూస్తున్నట్టయితే మనకి రోడ్ సైడ్ లైమ్ సోడా, పుదీనా జ్యూస్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తారు కదా, ఎగ్జాక్ట్లీ అలానే అనిపిస్తుంది. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే మనం టొమాటో జ్యూస్తో చేస్తున్నాం కాబట్టి డిఫరెంట్గా ఉండబోతుంది. నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను పంచదార పొడి. ఎస్, మరీ ఎక్కువగా మనం చింతపండు రసం అండ్ అలాగే మనం నిమ్మరసం ఇవన్నీ యాడ్ చేసాం కదా, కొంచెం పులుపు ఆ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని కొంచెం కట్ డౌన్ చేయడానికి ఆ లిటిల్ పంచదార పొడి, షుగర్ పౌడర్ ని మనం యాడ్ చేసుకుంటున్నాం చాలా కొద్దిగా, జస్ట్ అలా. ఓకే,
సో దట్ ఇప్పుడు ఏవైనా కొంచెం ఎక్కువ తక్కువ అయినా కానీ అన్ని బ్యాలెన్స్ అయిపోతాయి అన్నమాట. మరి ఫైనల్గా అన్ని రుచులు షడ్రుచుల్లాగా ఉగాది పచ్చడిలాగా దీన్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. మరి నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను మిర్చి. ఎస్, చాలా చిన్న చిన్నగా సన్నగా కట్ చేసినటువంటి మిర్చి కొంచెం వేసేసుకోవాలి. ఓకే, సో ఇంతటితో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా అయిపోయాయి అన్నమాట. దీన్ని ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఫైనల్గా ఒక గ్లాస్ తీసుకొని మన టొమాటో మాక్టైల్ రెడీ అయిపోయింది, అందులోకి వేసేసుకోవడమే. సో చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. చూడ్డానికి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది చూసారు కదా. కొంచెం ఆ స్పైసెస్ అన్నీ కూడా రెగ్యులర్గా స్వీట్ ఫ్లేవర్లో మనకు అన్ని మాక్టైల్స్ తాగుతూ కొంచెం డిఫరెంట్గా, అంటే లైమ్ సోడాస్ని ఇష్టపడేవాళ్ళు లేదంటే పుదీనా జ్యూస్ని ఇష్టపడేవాళ్ళు అలాంటి స్పైసీ ఫ్లేవర్లో ఒక మాక్టైల్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అది టొమాటో మాక్టైల్ అవుతుంది. మరి ఆలస్యం చేయకుండా టొమాటో మాక్టైల్కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చేసేయండి. టొమాటో మాక్టైల్ కి కావలసిన పదార్థాలు: టొమాటో జ్యూస్, చింతపండు రసం, నిమ్మరసం, పంచదార పొడి, పెప్పర్ పౌడర్, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు. టొమాటో మాక్టైల్ తయారీ విధానం: ముందుగా ఒక జార్ తీసుకుని అందులో టొమాటో జ్యూస్, కొద్దిగా కూల్ వాటర్, చింతపండు రసం, ఉప్పు, నిమ్మరసం, పెప్పర్ పౌడర్, పంచదార పొడి, పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న జ్యూస్ ని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే స్ట్రెస్ బస్టర్ మాక్టైల్, టొమాటో మాక్టైల్ రెడీ. సో టొమాటో మాక్టైల్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి. కావాల్సిన పదార్థాలు తయారీ విధానం కూడా చూసేసాం. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఇందులో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నారు ఆర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. హ్యావ్ ఎ లుక్. రిఫ్రెషింగ్ డ్రింక్ టమాటో మాక్టైల్ చూసారు కదా. ఇది చాలా చాలా రిఫ్రెషింగ్. స్పెషల్లీ మీరు అలసిపోయి ఇంటికి వచ్చిన వెంటనే ఈ డ్రింక్ చేసుకుని తాగితే కనుక వెంటనే ఎనర్జీ వస్తుంది. అలాగే అలసట వల్ల వచ్చినటువంటి డ్యామేజ్, బాడీకి జరిగిన డ్యామేజ్ అంతా కూడా పోతుంది అనమాట. అంటే మనము బాగా వర్క్ చేసేసి అలసిపోయి ఉంటాము, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అనేది కొంత ఉంటుంది, స్ట్రెస్ అనేది కొంత ఉంటుంది. ఆ టైంలో కనుక ఈ టమాటో మాక్టైల్ అనే డ్రింక్ మనం చేసుకుని తీసుకుంటే కనుక చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇందులో ముఖ్యమైన పోషకం అని ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే టమాటోస్లో లైకోపీన్ అనే అటువంటి యాంటాక్సిడెంట్ ఉంటుంది అనమాట. ఇది క్యారెటినాయిడ్. అది ఏం చేస్తుందంటే ముఖ్యంగా మగవాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే ప్రోస్టేట్ గ్లాండ్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో స్పెషలీ ప్రోస్టేట్ రిస్క్ ఉన్న కానీ 45 years దాటిన తర్వాత ప్రోస్టేట్ రిస్క్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 45 years దాటిన తర్వాత 40 years దాటిన తర్వాత రెగ్యులర్గా ఈ టమాటో మాక్టైల్ కనుక తీసుకుంటే కనుక డెఫినెట్గా క్యాన్సర్ ప్రివెన్షన్ అనేది మనం చేయొచ్చు. ప్రోస్టేట్ గ్లాండ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అనేది మనం చేయొచ్చు అనమాట. లైకోపిన్ అనేటువంటి ఇది యాంటాక్సిడెంట్ క్యారెటినాయిడ్ ఏదైతే ఉందో అది మనకి హార్ట్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. అంటే బ్లడ్ వెజల్స్ని చాలా ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తుంది. సో టమాటోస్ రెగ్యులర్గా మనం తీసుకోవటమే కాకుండా టమాటోస్ని స్పెషల్లీ ఈ విధంగా అంటే కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో కనుక మనం డ్రింక్ లాగా చేసుకుని తీసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. టమాటో సాసెస్, టమాటో కెచప్ ఇవన్నీ కూడా మనము రెగ్యులర్గా మన ఆహారంలో యూజ్ చేయొచ్చు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి లైకోపిన్ మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. స్పెషల్లీ డ్రింక్లో మనకి టమాటో మాక్టైల్లో మనము ఇతర ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాము. అవన్నీ కూడా మనకి అరుగుదలను అనేది పెంచుతాయి. అరుగుదలతో పాటు మనం తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి పోషకాలని అబ్జార్ప్షన్ అనేది కూడా ఇది పెంచడం అనేది జరుగుతుంది. అలాగే మనకి కావాల్సినంత ఫ్లూయిడ్ క్వాంటిటీ అనేది మనకి ఈ టమాటో మాక్టైల్ ద్వారా వస్తుంది అనమాట. సో టమాటో మాక్టైల్లో ఉన్న ముఖ్యమైనటువంటి క్యారెక్టర్ ఏంటంటే లైకోపిన్. ఇది స్పెషల్లీ మగవాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ప్రోస్టేట్ గ్లాండ్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే హార్ట్ కూడా ఇది చాలా మంచిది. సో చూసారు కదండి టొమాటో మాక్టైల్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ ని ఎంతో చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా డాక్టర్ జానకి గారు. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా దీన్ని టేస్ట్ చేసేద్దాం. ఏంటి తాగేస్తా అనుకుంటున్నారా? కాదు, ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటంటే అందుకే ఎపిసోడ్ మొత్తం ఫుల్గా ఫాలో అవ్వాలనేది. సో
ఈ చిల్లీస్ ఏవైతే ఉన్నాయో అవి డిస్టర్బెన్స్గా ఉంటాయి ఫర్ మాక్టైల్. అండ్ ఇలానే తాగేయాలి అనుకునే వాళ్ళు తాగేయచ్చు, నో ప్రాబ్లం. బట్ మరి ఎక్కువగా స్పైస్ని ఇష్టపడని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే జస్ట్ మనం చిల్లీస్ అందులో వేసి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇలా గ్రీన్ చిల్లీస్ ఏవైతే పైన ఉన్నాయో వాటిని మనం పక్కకి రిమూవ్ చేసేసేయచ్చు. లేదు ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు అని అనుకున్నట్లయితే వాళ్ళ కోసం దీన్ని మనం వడకట్టి ఈ మాక్టైల్ని ప్రెజెంట్ చేయొచ్చు అనమాట. సో ఎస్, నవ్ ఇట్స్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తా. వావ్, సో దిస్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ రియల్లీ వెరీ వెరీ డిఫరెంట్. ఇది కనుక నాకు తెలిసి మీరు ఇప్పటివరకు ఎప్పుడు టేస్ట్ చేసి ఉండరు, బట్ టేస్ట్ చేసి మెల్లమెల్లగా అలవాటు పడితే మాత్రం రెగ్యులర్ గా తాగేస్తారనమాట. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఎపిసోడ్ ని మళ్ళీ చూసేయండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయచ్చు. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ETV అభిరుచి యూట్యూబ్ ఛానల్. సో వ్యూవర్స్, చూసారు కదండి, ఇది ఇవాళ మన డైట్ మెన్యూలో నేను చక్కగా ఇవాళ నేను మీ అందరి కోసం నేర్పించాను టొమాటో మాక్టైల్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వన్స్ అగైన్ ఇది స్ట్రెస్ బస్టర్ గా పనిచేస్తుంది అండ్ ఇది యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి ఎవరైనా తాగొచ్చు. సో స్ట్రెస్ లో ఉన్న వాళ్ళు ఇంకా హ్యాపీగా తాగొచ్చు దీన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుని. సో రేపు మరో ఇంట్రెస్టింగ్, బ్యూటిఫుల్ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ నేను ముందుకు వచ్చేస్తా. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ ETV అభిరుచి. బాయ్.